భుజంగం అడ్రస్ తెలుసుకుంటారు. ఈలోపు వెంటనే భుజంగం అడ్రస్ తెలుసుకున్న తర్వాత విహారీ అడ్రస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే భుజంగం ఫేస్ తెలుసుకునడానికి వెంటనే ఇక ఈ విధంగా లక్ష్మికి చెప్తూ ఉంటాడు. కనకం, ఎలాగైనా టెక్నీషియన్ వచ్చిన తర్వాత ఆ భుజంగం ఎలా ఉంటాడో ఆ ఫోటో నాకు పంపించు అని చెప్పేసి విహారికి లక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇక చాటుగా సహస్ర వింటూ ఉంటుంది. ఈలోపు ఆ ఏరియా మొత్తం సర్చింగ్ చేస్తూ ఉంటాను అనే విధంగా విహారీ భుజంగం ఉన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలాగే విహారీ గారు, ఎలాగైనా సరే వాణ్ణి ఈరోజు పట్టుకోవాలి అనే విధంగా లక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది. ఈలోపు ఇక వెంటనే సర్చింగ్ చేస్తూ ఉంటుంది సంధ్య. మరోవైపు విహారీ భుజంగం ఉన్న ప్లేస్ దగ్గరికి, అదే వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. చుట్టుపక్కల చూస్తూ ఉండగా భుజంగం బయట నుంచి లోపలికి వస్తుండగా విహారీ అక్కడే నిలబడేసరికి విహారిని చూసిన భుజంగం షాక్ అయిపోతాడు. వాడికి నా గురించి తెలిసిందా అన్నట్టుగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. కానిస్టేబుల్, అతని డేటా మూవ్ చేయొచ్చు మేడం, సరే త్వరగా కానివ్వు అని చెప్పేసి సంధ్య చెప్తూ ఉంటుంది. ఈలోపు భుజంగం ఇంటి ముంగట నిలబడ విహారీ చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు కదా. భుజంగం వచ్చేస్తాడు. వెంటనే ఫోటో కనిపిస్తుంది. ఫోటో చూసిన లక్ష్మి షాక్ అయిపోతుంది. సంధ్య గారు, ఇతనే ఆ రోజు యమునమ్మను చంపడానికి మారువేషంలో వచ్చిన ఇతనే అని చెప్పేసి సంధ్యకు చెప్తూ ఉంటుంది లక్ష్మి. వీడేంటి ఇక్కడికి వచ్చాడు, నా గురించి తెలుసుకునడానికి వచ్చాడనమాట. అంటే నన్ను చూశాడు, వీడు విహారిగాడు, చంపుతాను ఈరోజు నా చేతిలో చచ్చినట్టే అనే విధంగా తన రివాల్వర్ను తీయబోతుండగా ఈలోపు వెంటనే విహారీ భుజంగాన్ని గుర్తుపట్టలేక, ఇక్కడ భుజంగం అతను ఉంటాడు కదా, అతను మీకు తెలుసా అని ఇక విహారీ భుజంగాన్ని అడుగుతుండగా, ఓ వీడికి నేను ఎవరో తెలియదన్నమాట, పేరు తప్ప. అతను గురించి మాకు తెలియదండి, ఈ ఏరియాలో భుజంగం అనే పేరు వ్యక్తి ఎవరు లేరు అని చెప్పేసి భుజంగం అబద్ధం చెప్తుండగా ఈలోపు లక్ష్మి వెంటనే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి వాడి ఫోటో, అదే భుజంగం ఫోటో పంపిస్తున్నాను చూడండి అని చెప్పేసి లక్ష్మి విహారికి భుజంగం ఫోటో ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. సెల్ ఓపెన్ చేసి భుజంగం ఫోటో చూడడానికి ట్రై చేస్తుండగా, ఈరోజు నన్ను చూసిన తర్వాత నా చావును కూడా ఎదురు చూస్తావురా అని చెప్పేసి ఈ విధంగా భుజంగం అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ మాత్రం సిగ్నల్ కలవకుండా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే సిగ్నల్ వల్ల అక్కడ ఫోన్లో ఉన్న ఆ ఫోటో కనిపించదు. చూసారా విహారి గారు అని చెప్పేసి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు అక్కడి నుంచి భుజంగం తప్పించుకుంటాడు. ఇక వెంటనే ఫోటో కంపల్సరీ కనిపించేసరికి షాకింగ్గా, ఇప్పుడు చూసిన వాడే కదా భుజంగం, ఇక వాడు ఇదే చుట్టుపక్కల ఉన్నాడా, వాడు నాకు ఎదురు పడి ఎక్కడో తెలియదని చెప్పేసి అన్నాడా, అరే భుజంగం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటున్న సమయంలో అక్కడి నుంచి భుజంగం తప్పించుకుంటాడు. ఇక మరోవైపు యమునను టార్గెట్ చేసినట్టుగా ఇక అదే సమయానికి పోలీస్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అంబిక. చెప్పండి మేడం. ఏం లేదు, ఎలాగైనా సరే మా వదినను టార్గెట్ చేసి చుక్కలు చూపించాలి, తనకి పోలీస్ దెబ్బ ఎలా ఉంటుందో చూపించాలి. సరే మేడం అని చెప్పేసి వెంటనే ఇక యమున బాధపడుతూ ఉంటుంది. ఏంటి నిజం చెప్పాలి కదా, మరి నువ్వు నోటితో చెప్తావా లేకపోతే నా దాంట్లో నీకు చూపించనా అనే విధంగా ఆ ఎస్ఐ బెదిరిస్తూ ఉంటుంది. మీరు నన్ను ఎన్ని చేసినా నేను ఒకటే చెప్తాను, నేను చెయ్యని తప్పు నా మీద పడ్డది, అది నేను చేసిన తప్పు కాదు, కావాలని నా మీద ఈ కేసును బనాయించి చేస్తున్నారు అనే విధమున అంటూ ఉంటుంది. ఏంటి తప్పంతా చేసి ఇప్పుడు ఏ తప్పు చేయలేదంటవా? ఇక కానిస్టేబుల్ అని చెప్పేసి వెంటనే ఇక లోపలికి వచ్చి యమునను చావు దెబ్బలు కొడుతూ ఉంటాడు. యమున మాత్రం ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఒంటి నిండా రక్తం గాయాలతో పడి ఉంటుంది. ఇక మరోవైపు భుజంగం కోసమని సర్చింగ్ చేసిన తర్వాత వెంటనే ఇక భుజంగం ఫేస్ చూసిన తర్వాత వాడని చెప్పేసి ఈ విధంగా పట్టుకోవాలని చుట్టుపక్కల చూస్తుండగా ఈలోపు లక్ష్మి విహారి దగ్గరికి వస్తుంది. ఇక అదే సమయానికి విహారి గారు, ఆ భుజంగం కనిపించాడు, ఇందాక వాడు నాకు ఎదుట పడ్డాడు, కానీ వాడని నేను గుర్తుపట్టలేకపోయాను, కానీ వాని ఎలాగైనా సరే ఈ రోజుతో వదిలిపెట్టను, వాని చావు మృత్యువు ఈరోజు వానికి ఎదురు పడ్డటే అని విధంగా అనుకుంటుండగా, లక్ష్మి నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తానని అనుకుంటుండగా ఈలోపు శాస్త్ర, లక్ష్మి నువ్వు ఆఖరిగా దొరికివా, ఈరోజు నీ చావు నీకు ఎదుట పడబోతుంది, బావకు నిన్ను
నిన్ను దూరం చేస్తానే అనే విధంగా అనుకుంటుంది. అదే సమయానికి లక్ష్మి చుట్టుపక్కల చూస్తుండగా ఇక కారు స్పీడ్న డ్రైవింగ్ చేస్తూ ఒక్కసారిగా లక్ష్మి కాలుకు తగిలేలా చేస్తుంది. లక్ష్మి అక్కడికక్కడ పడిపోతుంది. ఇక మరోవైపు ఇంట్లో వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. అదే సమయానికి చారుకేశవ అసలు అక్కను పోలీసులు పట్టుకోవడం ఏంటో అర్థం కావట్లేదు, మన కుటుంబం ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటుండగా, ఇంకా జరగడానికి ఏముంది, ఇంట్లో దరిద్రం ఉంది కదా లక్ష్మి, ఆ లక్ష్మి ఏనాడైతే ఇంట్లో అడుగు పెట్టిందో ఆనాడే ఇంటికి శని పట్టింది, ఇదంతా ఆ లక్ష్మి వల్లే కదా అని అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు అక్క, లక్ష్మి ఏం చేసిందని మాటి మాటికి తన మీద లేనిపోని నిందలు వేస్తున్నావు. అక్క ఎప్పుడు చూసినా ఆ లక్ష్మిని వెనక్కి తీసుకురం రావడం కాదక్క, ఆ లక్ష్మి వల్లే కదా మొన్నటిదాకా ఆ కేసు, జైలు, అసలు మనకు పోలీస్ స్టేషన్ ఓ అత్తారిల్లులో అయిపోయింది. ప్రతి ఒక్కరూ అలా వెళ్ళి ఇలా రావడం, కనీసం పరువు ఉండేది, ఆ పరువు కూడా పోయింది. అసలు కంపెనీలలో ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా, ఒకప్పుడు ఒక పేరున్న కంపెనీ ఈరోజు దివాలా తీసినట్టుగా మాట్లాడుకుంటున్నారు అని అంబిక అంటూ ఉంటుంది. అంబిక నువ్వే చెప్పాల్సిన మాటలు ఇక ఎలా ఉన్నాయంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా అనిపిస్తుంది. ఏంటి బావా ఈ నోటికి ఎంత వస్తే అలా మాట్లాడుతున్నావు, అయినా ఇప్పుడు విహారీ కంపెనీ విషయాలు ఏది కూడా ఇన్వాల్వ్ కావట్లేదు కదా, అలాంటప్పుడు అలా వదిలేస్తే సరిపోతుందా, ఆ బాధ్యత నేను తీసుకోవాలనుకుంటున్నా. నీ ఒపీనియన్ చెప్పావు కానీ ఇప్పుడు ఇక వాళ్ళ ఒపీనియన్ చెప్పలేదు కదా, ఇప్పుడు అక్క జైల్లో ఉంది, విహారీ ఆ టెన్షన్తో తిరుగుతున్నాడు, అలా అని చెప్పేసి నువ్వు వెంటనే కంపెనీ విషయాలు ఇవన్నీ చెప్తుంటే ఇక వాళ్ళమ్మ విషయం ఎలా ఆలోచిస్తాడు, ఆ విషయాలు తర్వాత వాళ్ళు చూసుకుంటాడు కదా అనే విధంగా చారుకేశవ్ అంటుండగా, ఏంటి బావా లేనిపోని అన్నీ కావాలని ఏదో నెత్తి మీద వేసుకొని చేసినట్టుగా మాట్లాడుతున్నావు, ఉద్ధరించినట్టుగా. ఈరోజు అలా కంపెనీ ఉందనే కారణం ఎవరు, నేనే కదా, ఇప్పుడు ఆ కంపెనీ నా చేతులారా నేనే సర్వనాశనం చేసుకున్నట్టు వీడు పట్టించుకోడు. ఆ లక్ష్మి సీఈఓగా ఉన్నదంటే ఉన్నది, అలా ఆ కంపెనీ వదిలేస్తూ ఉంటే రేపు ఆ కంపెనీ ఆయనతో లాస్ట్లో వస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సింది. అందుకని నేను సీఈఓ పదవి తీసుకొని ఆ కంపెనీ నా చేతిలో అధికారం తీసుకోవాలనుకుంటున్నా అనే విధంగా అంబిక చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి పడిపోతుంది కదా, వెంటనే తన తలకు గాయమవుతుంది. మెల్లిగా ఎలాగైనా సరే యమునమ్మను కాపాడుకోవాలి అని ఈ విధంగా లక్ష్మి మెల్లిగా వస్తుంటుంది. ఈలోపు వెంటనే అటువైపుగా వెళ్తున్న ఇక ఆపోజిట్లో భుజంగం ఉంటాడు. భుజంగాన్ని వెనుక నుంచి వెళ్ళి పట్టుకుంటాడు. అరే భుజంగం, ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పెట్టావురా, నిన్ను వదిలిపెట్టంరా అని అంటుండగా, వదిలిరా విహారీ వదులు, ఈరోజు నీ చావు కూడా నా కళ్ళారా చూస్తాన్రా, నీ తల్లి జైలు పాలైంది, నీ కుటుంబం చేసిన ఇక ఈరోజు నా కుటుంబం నాకు లేకుండా పోయిందిరా, అందుకనే ఆ బాధ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించడానికే నీ తల్లిని జైల్లో పడేసండ్రా, ఆ తర్వాత నువ్వు చేస్తావు, నీ ఫోటోకి దండ వేస్తారు, నీ కుటుంబం మొత్తం నా చేతిలో చస్తుందిరా అనేసరికి ఇవాళ నిన్ను వదిలిపెడతాను కదరా, నీతో నిజాలన్నీ కక్కిస్తాను అని ఇక విహారును ఆ భుజంగం గొడవ పడుతూ ఉంటారు. విహార్ని గట్టిగా కొట్టేసరికి ఒక్కసారిగా కింద పడిపోతాడు. అదే సమయానికి లక్ష్మి అక్కడికి వస్తుంది. ఇక లక్ష్మి వెంటనే భుజంగం తల మీద కొట్టేస్తుంది. ఆ భుజంగం కింద పడిపోతాడు. వెంటనే భుజంగాన్ని తీసుకొని కారులో బయలుదేరుతారు. ఈలోపు వెంటనే ఇక కోర్టుకు తీసుకెళ్ళాలి. ఆఖరి నిమిషంలో వెంటనే యమునకు శిక్ష పడుతుందని చెప్పేసి కోర్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. చేసిన తర్వాత యమునను చావ కొట్టినట్టు కొడతారు, ఒళ్ళంతా దెబ్బలు. కోర్టుకు తీసుకెళ్తూ ఉంటారు. ఈలోపు స్టేషన్ దగ్గరికి ఆ భుజంగాన్ని తీసుకొని వస్తారు. స్టేషన్లో ఆల్రెడీ యమునను కోర్టుకు తీసుకెళ్ళిళ్ళు. ఇక మళ్ళీ లక్ష్మి విహారీ భుజంగాన్ని తీసుకొని కోర్టుకు బయలుదేరుతారు. ఈలోపు వెంటనే అక్కడున్న వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక యమున అనే వ్యక్తి ఇక అటు తరపున హత్య క్రూరంగా అసలు సానుభూతి లేకుండా చంపింది. ఇలాంటి నేరస్తులు ఇన్ని రోజులు తప్పించుకున్నందుకు ఇక యమునకు కఠిన శిక్ష పడాల్సింది, తనకి కారాగార శిక్ష పడాల్సిందని చెప్పేసి ఇక లాయరు అలా సంభాషిస్తూ ఉంటాడు. అదే సమయానికి జడ్జి కూడా అదంతా ఇక సాక్ష్యాలు చూసిన తర్వాత ఇక ముద్దాయికి కఠిన శిక్ష పడాల్సిందే అనే విధంగా అంటుండగా, ఒక్క నిమిషం జడ్జి గారు అని చెప్పేసి వెంటనే ఆ భుజంగాన్ని తీసుకొని ఇక కోర్టు దగ్గరికి వస్తాడు. మరి నిజం బయటపడ్డ తర్వాత ఇక విహారీ తన తల్లిని కాపాడుకుంటాడా అని తెలుసుకుందాం.